ఇదిగోండి రథసప్తమి కదా, చక్కగా పాలు ఈరోజు ఇదిగో ఈ విధంగా చక్కగా పొయ్యి ఇలా ఈ రకంగా చక్కగా ముస్తాబు చేసుకొని మనం ఇదిగో పాలు చక్కగా ఆ విధంగా ఎలా పొంగుతున్నాయో చూడండి. రథసప్తమి రోజున ఆవు పాలు ఈ విధంగా చక్కగా పొంగించుకోవాలన్నమాట. ఓకే, అయిపోండి ఆ విధంగా చక్కగా పొంగుతున్నాయి చూసాను. అదిగోండి అదనమాట. ఓకే, ఆల్రెడీ ఒకసారి పొంగిపోయినాయి కదా, పొంగినాయి పాలు చక్కగా. అదిగోండి అది రెండోసారి మళ్ళీ చూసారుగా, ఈ విధంగా రెండోసారి అన్నమాట. రెండు సార్లు మళ్ళీ మూడోసారి కూడా పొంగిస్తే చక్కగా మంచిదండి. అదిగోండి మూడోసారి కూడా చక్కగా పాలు చూసారా ఎంత చక్కగా పొంగినాయో. ఆ విధంగా చక్కగా పొంగించుకుంటే సంసారం కూడా అంత బాగా పొంగుద్ది. మీరు కూడా రథసప్తమి రోజు ఈ విధంగా చక్కగా రెడీ చేసుకొని పొయ్యి దగ్గర చక్కగా పాలు పొంగించుకొని ఆ సూర్యనారాయణ మూర్తికి చక్కగా పెట్టుకోండి. ఎంతో మంచిది, మనకి ఎంతో మేలు చేసే ఆయన తెలుసండి. మన ఆరోగ్యానికి ఏంటి, మన శరీరానికి మొత్తం అన్ని ప్రపంచం వ్యాప్తంగా అయిందే ఇదంతా. చూసారుగా ఈ విధంగా పాలు పొంగించాను రథసప్తమి రోజు అనమాట, ఆవు పాలు. ఓకే, మళ్ళీ నేను మీకు చూపిస్తాను పూజ విధానం.